వీడేంది విడాకు తీసుకున్న పెళ్ళ విందు భోజనంకి వచ్చినట్టు గిట్లా వస్తున్నాడు. అడుగుతురా అన్నాడు సంగతి చెప్తా. నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి బిర్యానీ అన్నంలో బోటి కూర వేసుకున్నంత అనుభూతి వస్తుంది. అమ్మ బాబాయ్ ఏమ్రా మాము వేస్తున్నారా? గుమ్మ ముందు ఉండాల్సిన దిష్టి బొమ్మ నా ముందరికి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తాను. ఏం బ్రో ఎట్లా అంటున్నావు? మరి లేకుంటే ఏందిరా, లవ్ లెటర్ రాయమంటే మనసు గాలిపే లెటర్ రాసినావు. ఓ మొన్న కాలెటర్ రాసిన దానికోసం ఇంత బాధపడుతున్నావు. ఇంకోటి చెప్తా చూడు. ఏం అవసరం లేదు, నాది నేను రాసుకుంటా. అయినా నీ మాటల్లో గుణవత్తలేవురా. ఏంది గుణం వస్తలేదా? ఆవు గుణవత్తలేదు. గుణం వస్తే పేరెంట్ ఆయనని చెప్పిస్తా అనుకున్నా గానీ గుణం వస్తలేవు నీ మాటలు. ఏంది పెళ్లి డైరీ చేస్తావా? బ్రేకప్ చెప్పేసి నువ్వు మొన్న నీ మాటలకి. చిచ్చి నీ మాటలు ఏమరా బాబు ఇంకోసారి. అరే అమ్మాయికి మొన్న బ్రేకప్ చెప్పింది కదరా, ఇప్పుడు ఎందుకు రాస్తున్నావు కాల్ లెటర్? నిన్న మా చుట్టాల పెళ్లిలా ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకున్నా. అది ఇట్లా సెట్ చేసినారు. మా చుట్టాల పెళ్లిలో నేనే మటన్ ఆడిచ్చుడవు. ఆ వచ్చినప్పుడు తట్టెడు ముక్కలు వేసి ఇచ్చిన, పిల్ల పడిపోయింది, మటన్ అయిపోయింది. వామ్మో మటన్ ముక్కల ప్రేమ. అవన్నీ వాట్సాప్ లో నా బంగారం ఫోటో పంపించి ఎట్లున్నది? పద్దానికి బంగారం బంగారం అని బంగారం కొన్ని వేళ తీయకరా నువ్వు. బంగారం లెక్కలే నా పిల్ల. ఆవు బంగారమే, నల్ల బంగారం. ఈ పిల్లనేరా నల్ల బంగారం. రే యూ రెస్పెక్ట్ అండ్ టాక్ రెస్పెక్ట్. రే అది టాక్ కాదురా, టేక్ రెస్పెక్ట్. అరే అది టేకో వ్యాపను. నువ్వు టూ ఫేస్ నేక్ అడిగిరా. నువ్వు టూ ఫేస్ నేకా అంటే? రెండు మూతల పాము అని చెప్తున్నా. ఏంది? నేను రెండు మూతులు పామా? నేనేం చేసిరా నీకు? నువ్వే మొత్తం చేసినావు. అరే రే మామ నేనేమన్నా నీకు ఏడుస్తున్నా? అరా వేపని చెప్తా చేస్తారా? ఏడకరా నీ ఫోన్ తో నా కూతురు ఫోన్ చేయి మరి. అల్లానక అల్లానకెందుకురా? ఆ పిల్ల దగ్గర ఫోన్ లేదు. ఆ నాన్న లేపుతేనేమో నువ్వు మాట్లాడు, ఆ పిల్ల లేపుతేనేమో నాకు ఫోన్ ఇవ్వు. అరే ఈ నెంబర్ ఏందిరా? చెక్ ద నెంబర్ అంటుంది. చెక్ ద నెంబర్ అంటుందా? నంబర్ సరి చూసుకోండి అంటుంది. నంబర్ ఇచ్చింది కరెక్ట్ ఇచ్చింది అనుకున్నా. చెక్ ద నంబరా? రాంగ్ నంబర్ ఇచ్చింది నీకు పిల్ల. నాకు రెండు దట్ల ముక్కలు వేసిందా? కాలేట